హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, లాస్ట్ Q&Aలో ఒక 2 పర్సన్స్ అయితే కామెంట్ చేశారనమాట. సి గుణశేఖర్ బ్రో, బైక్ మెయింటెనెన్స్ వైజ్ ఏ బ్రాండ్స్ బెస్ట్ ఒక వీడియో చేయండి అని చెప్పేసి. అలాగే ఇంకొక కామెంట్ అయితే చూడొచ్చు, ఇండియన్ బిజినెస్ అయితే కామెంట్ చేశారనమాట. బ్రో, బడ్జెట్ వైజ్ బైక్ సెలక్షన్ లిస్ట్ చెప్పు బ్రో అని చెప్పేసి. ఈ టాపిక్ మీద ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాము. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లారిటీ అయితే ఇచ్చేస్తున్నాను, ముందే చెప్పేస్తున్నాను అనమాట. మెయింటెనెన్స్ అనేది మనం చేసేదాన్ని బట్టి ఉండిద్ది. మీరు సరిగా మెయింటైన్ చేయలేదనుకోండి, టైం టు టైం ఇంజనీర్లు మార్చుకోకపోతే వెహికల్ త్వరగా పాడైపోయే అవకాశం అయితే ఉందన్నమాట. బ్రేక్ ప్యాడ్స్ సరిగిపోయినప్పుడు బ్రేక్ ప్యాడ్స్ వేయించుకోవటం, టైర్ సరిగిపోయినప్పుడు టైర్స్ వేయించుకోవటం, ఇట్లాంటివన్నీ చేయాలి. కొంతమంది టైర్లు అరిగిపోయినా సరే వేయించుకోకుండా అట్లాగే తిరుగుతూ ఉంటారు. స్కిడ్ అయిపోయి కింద పడిపోయారు అనుకోండి, మళ్ళీ హ్యాండిల్ దగ్గర కానీ లేకపోతే బాడీ ప్యానల్స్ దగ్గర స్క్రాచెస్ పడతాయి, బెండ్ అవుతాయి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఒకదానికి ఒకటి లింక్. సో ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే మీరు వెంటనే చేయించుకుంటేనే మీ వెహికల్ చాలా బాగా పెర్ఫామ్ చేసిద్ది, ఎక్కువ రోజులు అయితే పనిచేసిద్ది అనమాట. సో ఇక్కడ నేను 3 కేటగిరీస్గా అయితే డివైడ్ చేశానని చెప్పుకోవచ్చు. మెయింటెనెన్స్ వైజ్గా మాట్లాడుకున్నట్లయితే లో మెయింటెనెన్స్, మీడియం మెయింటెనెన్స్, హై మెయింటెనెన్స్. సో ఇట్లా 3 కేటగిరీస్ అయితే ఉన్నాయి కదా. లో మెయింటెనెన్స్ విషయానికి వస్తే 100cc నుంచి 150cc మధ్యలో అయితే ఉంటాయి. మీడియం మెయింటెనెన్స్ విషయానికి వస్తే 150cc నుంచి 250cc మధ్యలో అయితే ఉంటాయి. హై మెయింటెనెన్స్ విషయానికి వస్తే 250cc పైన ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి హై మెయింటెనెన్స్ కేటగిరీ కిందకైతే వస్తాయి అనమాట. మొత్తం మనం క్లియర్గా 1 by 1 అయితే మాట్లాడుకుందాము. వాటిలో మీరు ఏ వెహికల్స్ పర్చేస్ చేయాలో కూడా చెప్తాను. ఫస్ట్ లో మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ లో మెయింటెనెన్స్ కేటగిరీలో మనకి ఎయిర్ కూల్డ్ ఇంజిన్స్ అయితే ఉంటాయి. అంటే 100cc నుంచి 150cc మధ్యలో మనకి ఏవైతే వెహికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఎయిర్ కూల్డ్ ఇంజిన్స్తో లభిస్తూ ఉంటాయి. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది అంటే మీకు మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ ఉండిద్ది అని చెప్పుకోవచ్చు. సో ఎవరికైతే తక్కువ మెయింటెనెన్స్ ఉండాలో వాళ్ళైతే ఇప్పుడు నేను చెప్పే వెహికల్స్ అయితే పర్చేస్ చేయండి. ఒక 9 వెహికల్స్ అయితే నాకు బెస్ట్ అనిపించినాయి. 100cc నుంచి 150cc లోపు తక్కువ మెయింటెనెన్స్ ఉన్న ఎయిర్ కూల్డ్ ఇంజిన్స్ ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ బజాజ్ ప్లాటినా 100, సెకండ్ హీరో స్ప్లెండర్ ప్లస్, థర్డ్ టీవీఎస్ రేడియన్ 110, ఫోర్త్ హీరో గ్లామర్ 125, ఫిఫ్త్ హోండా షైన్ 125, సిక్స్త్ హీరో ఎక్స్ట్రీమ్ 125R, సెవెంత్ యమహా FZS వర్షన్ 4.0, ఎయిత్ పల్సర్ 150, నైన్త్ యమహా FZX. ఇప్పుడు నేను చెప్పిన ఈ 9 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బెస్ట్ వెహికల్స్ అని చెప్పుకోవచ్చు. మీకు తక్కువ మెయింటెనెన్స్ ఉండాలి, నాకు మంచి మైలేజ్ అయితే ఇవ్వాలి, అలాగే మంచి రీసేల్ వాల్యూ ఉండాలి అని అనుకుంటే మాత్రం మీకు ఈ 9 వెహికల్స్లో మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు నచ్చిన వెహికల్ అయితే ఒకటి పర్చేస్ చేయండి. రీసేల్ వాల్యూ అని ఎందుకన్నానంటే మీకు బాగానే ఉంటాయి బ్రో, ఈ వెహికల్స్ అన్ని కూడా బాగానే ఉంటాయి, ఎవరైనా సరే ఈజీగా కొనుక్కుంటారనమాట. అవి బాగుంటేనే, అంటే మీరు కింద పడేసి స్క్రాచెస్ అవన్నీ చేసి సొట్టలు ఇవన్నీ చేస్తే మాత్రం ఎవరు ఇష్టపడి కొనుక్కోరు కదా. మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ కొత్త వెహికల్ ఎలా అయితే ఉందో సో అలాగే మీరు వెహికల్ సేల్ చేశారనుకోండి 1 year తర్వాత 2 years తర్వాత, అంటే డైలీ మీరు క్లీన్ చేసుకుంటూ నీట్గా మెయింటైన్ చేస్తే వెహికల్ నీట్గానే ఉండిద్ది. అప్పుడు ఎవరైనా సరే ఈజీగా ఇష్టపడి కొనుక్కుంటారనమాట. సో అలా చూసుకున్నట్లయితే మనకి ఏ వెహికల్కైనా సరే మంచి రీసేల్ వాల్యూ అయితే ఉండిద్ది. అలాగే ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలి, మిగతా ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి కదా అవన్నీ వేస్టా అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 9 వెహికల్స్ అయితే నాకు 100cc నుంచి 150ccలో బెస్ట్ అనిపించినాయి. సో మీకు మెయింటెనెన్స్ పరంగా కానీ, మైలేజ్ పరంగా కానీ, సర్వీస్ పరంగా కానీ, నాకైతే పర్సనల్గా నేను రైడ్ చేసిన విధానం ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇవి నాకు బెస్ట్ అనిపించినాయి బ్రో. మీ ఇష్టం, ఈ 9 వెహికల్స్లో ఒకటైతే కొనుక్కోవచ్చు, లేకపోతే వేరే అదర్ వెహికల్స్ అయినా కొనుక్కోవచ్చు. ఇప్పుడు సెకండ్ కేటగిరీ మీడియం మెయింటెనెన్స్, అంటే మీకు తక్కువ మెయింటెనెన్స్ ఉండదు, అలా అని చెప్పేసి బాగా ఎక్కువ మెయింటెనెన్స్ అయితే ఉండదు. ఈ కేటగిరీలో మీకు ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్స్ అయితే వస్తాయి. కొన్ని ఎయిర్ కూల్డ్ ఇంజిన్స్ ఉంటాయి, కొన్ని ఆయిల్ కూల్డ్ ఇంజిన్స్ అయితే ఉంటాయి. ఎయిర్ కూల్డ్ ఇంజిన్స్తో కంపేర్ చేస్తే ఆయిల్ కూల్డ్ ఇంజిన్స్ అయితే కొద్దిగా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటాయి, అలాగే అంత తొందరగా ఇంజిన్ కూడా హీట్ ఎక్కదనమాట. మీకు 150cc నుంచి 250cc మధ్యలో ఉంటాయి అనమాట ఈ వెహికల్స్ అన్నీ కూడా. అందులో నేను ఒక 7 వెహికల్స్ అయితే ఫైనల్ చేశాను. ఫస్ట్ వెహికల్ విషయానికి వస్తే బజాజ్ పల్సర్ N160. ఇంతకుముందు మనకి ఆయిల్ కూల్డ్ ఇంజిన్తో ఉండేది, ప్రైస్ తగ్గించడానికి ఎయిర్ కూల్డ్ ఇంజిన్కి కన్వర్ట్ చేశారు. అయినప్పటికీ మీకు ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కొద్దిగా మెయింటెనెన్స్ అయితే తక్కువ ఉండిద్ది, మంచి రిలయబిలిటీ ఇంజిన్ అనమాట. హ్యాపీగా ఎవరైనా సరే మీడియం మెయింటెనెన్స్ ఉండాలనుకుంటే మాత్రం ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. సెకండ్ టీవీఎస్ అపాచీ RTR 160/4V. ఇది ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అనమాట, ఫ్యామిలీ కూడా ఉపయోగపడిద్ది, అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళిపోవచ్చు. ఆల్ ఇన్ వన్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఆల్ ఇన్ వన్ వెహికల్స్గా ఉపయోగపడతాయి అనమాట. అంటే లోకల్లో తిరగడానికి, అప్పుడప్పుడు లాంగ్ వెళ్ళి రావడానికి ఫ్యామిలీకి కూడా ఉపయోగపడే వెహికల్స్ అని చెప్పుకోవచ్చు. థర్డ్ వెహికల్ విషయానికి వస్తే హోండా యూనికాన్ 160. ఇది ఎయిర్ కూల్డ్ ఇంజిన్, ఇది కూడా మీరు కొనుక్కోవచ్చు. మీడియంగానే ఉండిద్ది మెయింటెనెన్స్, మరీ అంత తక్కువ ఉండదు, మరీ అంత ఎక్కువ కూడా ఉండదు. ఫోర్త్ వెహికల్ విషయానికి వస్తే బజాజ్ పల్సర్ 220F. ఈ వెహికల్కి రీసెంట్గానే LED హెడ్లైట్ ఇచ్చి అప్డేట్ చేశారనమాట. చాలా మంది వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు, అతి త్వరలో వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తా బ్రో. చాలా మంది పల్సర్ 220F లవర్స్ అయితే ఉన్నారు, కాబట్టి ఈ వెహికల్ కూడా మీరు కొనుక్కోవచ్చు. ఆయిల్ కూల్డ్ ఇంజిన్, ఫ్యామిలీకి ఉపయోగపడింది, లాంగ్ రైడ్స్ కూడా మీరు ఈ వెహికల్ మీద వెళ్ళిపోవచ్చు అనమాట. ఫిఫ్త్ వెహికల్ విషయానికి వస్తే టీవీఎస్ రోనిన్ 225.
చాలా మందికి ఈ వెహికల్ ఇష్టం అనమాట. ఎందుకంటే ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి యూజ్ చేసుకోవచ్చు. మంచి సస్పెన్షన్ అయితే ఉండేది, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, అలాగే తక్కువ ప్రైస్లో ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట ఈ వెహికల్ కొనడానికి. కాబట్టి ఇది కూడా నేను మీకు సజెస్ట్ చేస్తాను. 6th వెహికల్ విషయానికి వస్తే బజాజ్ పల్సర్ N250. చాలా మంది అయితే రివ్యూ అడిగారనమాట. మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, నేను అప్లోడ్ కూడా చేశాను. మీరు చూడాలనుకుంటే ఆ వీడియో చూడొచ్చు. N250 ఆయిల్ కూల్డ్ ఇంజిన్తో లభిస్తూ ఉంది. మీకు N160 ఆయిల్ కూల్డ్ ఇంజిన్తో రావట్లేదు కదా, ఎయిర్ కూల్డ్ ఇంజిన్తో వస్తుంది, నాకు నచ్చట్లేదు అని అనుకుంటే మాత్రం సేమ్ అదే డిజైన్లో N250 అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఫైనల్గా 7th వెహికల్ విషయానికి వస్తే హీరో ఎక్స్పల్స్ 204V. ఇది ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అనమాట. అడ్వెంచర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్స్ అని మీకు 21 ఇంచెస్ స్పోక్ వీల్ అయితే ఉండిద్ది. మీరు ఎలాంటి రోడ్స్కైనా సరే ఈ వెహికల్ వేసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 వెహికల్స్ కూడా మీకు మీడియం మెయింటెనెన్స్ అయితే ఉండిద్ది. మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది, ఫ్యామిలీకి కూడా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు నచ్చిన వేరియంట్ అయితే ఒకటి పర్చేస్ చేయండి. ఫైనల్ గా 3rd కేటగిరీ విషయానికి వస్తే హై మెయింటెనెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు 250cc పైన ఉన్న వెహికల్స్ అయితే వస్తాయి అనమాట. అందులోనూ స్పెషల్గా లిక్విడ్ కూల్డ్ ఇంజిన్స్ అయితే ఉంటాయి. మీకు ఎయిర్ కూల్డ్ ఇంజిన్తో కంపేర్ చేస్తే ఆయిల్ కూల్డ్ ఇంజిన్ చాలా వరకు బెస్ట్. ఆయిల్ కూల్డ్ ఇంజిన్తో కంపేర్ చేస్తే చాలా వరకు మీకు లిక్విడ్ కూల్డ్ ఇంజిన్స్ అయితే బెస్ట్ అని చెప్తాను. అంటే అంత తొందరగా ఇంజిన్ హీట్ ఎక్కదు. ఒకవేళ హీట్ ఎక్కినా సరే మీకు రేడియేటర్ అయితే ఉండిద్ది, కూలెంట్ ద్వారా ఇంజిన్ అయితే కూల్ అయింది. కాబట్టి ఇది చాలా బెస్ట్ అనమాట. ఎక్కువగా లాంగ్ వెళ్దాం అనుకున్న వాళ్ళు ఈ లిక్విడ్ కూల్ ఇంజిన్స్ ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్ చేసుకోండి. టోటల్గా నాకైతే మాత్రం ఒక 20 వెహికల్స్ అయితే అనిపించినాయి అనమాట. ఇప్పుడు నేను చెప్పే ఈ 20 వెహికల్స్ కూడా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వెహికల్ విషయానికి వస్తే KTM డ్యూక్ 250. వెహికల్ అయితే చాలా బాగుంటుంది. లిక్విడ్ కూల్డ్ SOS ఇంజిన్ లభిస్తూ ఉంది. క్విక్ షిఫ్టర్ అయితే ఉండిద్ది. మీకు మంచి స్పీడ్ అయితే వెళ్ళిద్ది. హైవే మీద మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు అనమాట. సెకండ్ వెహికల్ విషయానికి వస్తే Yamaha MT-15. లైట్ వెయిట్ లో ఒక వెహికల్ కావాలనుకుంటే లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ మంచి మైలేజ్ వచ్చే వెహికల్ ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. థర్డ్ Yamaha XSR 155. MT-15 డిజైన్ నాకు నచ్చలేదు అని అనుకున్న వాళ్ళు XSR 155 అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది కూడా లైట్ వెయిట్ అయితే ఉండిద్ది, ఫ్యామిలీకి కొంతవరకు ఉపయోగపడిద్ది అనమాట. ఫోర్త్ వెహికల్ విషయానికి వస్తే R15M. Yamaha దగ్గర నుంచి స్పోర్టీ లుక్ వెహికల్ ఒకటి కావాలనుకుంటే మాత్రం ఇది కొనుక్కోవచ్చు. ఫిఫ్త్ వెహికల్ విషయానికి వస్తే NS200. బజాజ్ పల్సర్ NS200 ఎవర్ గ్రీన్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. 2 lakhs లోపు మీకు లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్న వెహికల్ కావాలనుకుంటే మాత్రం NS200 వన్ అండ్ ఓన్లీ వెహికల్ అనమాట. సిక్స్త్ వెహికల్ విషయానికి వస్తే ఎక్స్పల్స్ 210. అడ్వెంచర్ వెహికల్, తక్కువ ప్రైస్లో ఇప్పుడిప్పుడే అడ్వెంచర్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ బాగుండిద్ది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. హీరో కంపెనీ వాళ్ళు ఆ వెహికల్ అప్డేట్ చేయబోతా ఉన్నారు. అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ రీలాంచ్ చేస్తారు కదా, అప్పుడు కొనుక్కుందరు. కానీ ఎవరైతే ఎక్స్పల్స్ 210 కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే కొద్దిగా వెయిట్ చేయండి. సెవెంత్ వెహికల్ విషయానికి వస్తే ఎక్స్ట్రీమ్ 250R. ఈ వెహికల్ కూడా చాలా బాగుండిద్ది. 2,10,000 రూపీస్ లోపే మీకు 250cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ మంచి ఫీచర్స్ తో కూడినటువంటి ఒక వెహికల్ అని చెప్పుకోవచ్చు. దీని మీద మన ఛానల్లో డెడికేటెడ్ వీడియో ఉంది, అది ఒకసారి చెక్ చేయండి. ఎక్స్ట్రీమ్ 250R మీరు కొనుక్కోవాలనుకుంటే ఈ వెహికల్ అనే కాదు, ఇప్పుడు నేను చెప్పే అన్ని వెహికల్స్ కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. మీకు ఏదైనా నచ్చిన వెహికల్ ఉందనుకోండి, ఒకసారి మన ఛానల్లో డెడికేటెడ్ వీడియో ఉంది కాబట్టి అది చూసిన తర్వాతే కొనుక్కోండి. ఎయిత్ వెహికల్ విషయానికి వస్తే TVS Apache RTX 300. రీసెంట్గానే TVS కంపెనీ వాళ్ళు ఈ వెహికల్ అయితే లాంచ్ చేశారు, ఒక 6 months బ్యాక్ అనుకుంటా. అసలు బుకింగ్ చేసుకున్న 6 monthsకో 1 yearకో వెహికల్ అయితే వస్తూ ఉంది. ఎక్కువ ఫీచర్స్ ఉండాలి, తక్కువ బడ్జెట్లో కావాలి ఒక అడ్వెంచర్ వెహికల్ అనుకుంటే మాత్రం మీకు ఇది ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వెహికల్ ఉంటే మాత్రం మీరు హ్యాపీగా పర్చేస్ చేయండి. నైన్త్ వెహికల్ విషయానికి వస్తే Dominar 250. DOS ఇంజిన్ అయితే ఉండిద్ది. 250cc లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి కూడా చాలా బాగుండిద్ది కాబట్టి ఈ వెహికల్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. 10th వెహికల్ విషయానికి వస్తే KTM Adventure 250. మీకు కొద్దిగా మైలేజ్ రావాలి, కొద్దిగా లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉండాలి, ఆఫ్ రోడ్కి యూజ్ చేయాలి, అడ్వెంచర్ టూరర్ అనమాట, అంటే లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి కూడా నాకు ఉపయోగపడాలనుకుంటే మాత్రం మీరు ఈ వెహికల్ కూడా కొనుక్కోవచ్చు. 11th Whitpillion 250. హుస్క్వర్నా దగ్గర నుంచి ఈ వెహికల్ కూడా చాలా బాగుండిద్ది. 12th రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450. ఈ వెహికల్ కూడా చాలా బాగుండిద్ది. రీసెంట్గా రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు గొరిల్లా 450ని కొద్దిగా అప్డేట్ చేశారు అపెక్స్ అనే ఒక పేరుతో, అది బాగుండిద్ది. అలాగే మీకు 13th వెహికల్ GT 650, 14th బేర్ 650, 15th ఇంటర్సెప్టర్ 650. సో ఈ 3 వెహికల్స్ కూడా చాలా బాగుంటాయి. అంటే మీకు 650cc 2 సిలిండర్స్ ఉండాలి, తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే మాత్రం మీరు ఈ వెహికల్స్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. 16th వెహికల్ విషయానికి వస్తే Java 42 FJ. జావాలో నాకు పర్సనల్గా నచ్చిన వెహికల్ వచ్చేప్పటికి 42లో FJ అనే వేరియంట్ అనమాట. అందులో మీకు ఎగ్జాస్ట్ అయితే కొద్దిగా పైకి అయితే ఉండిద్ది కాబట్టి ఆ వెహికల్ అయితే మీరు కొనుక్కోవచ్చు. 17th వెహికల్ విషయానికి వస్తే SD Scrambler. రీసెంట్ గానే SD కంపెనీ వాళ్ళు స్క్రాంబ్లర్ ని అప్డేట్ చేసి లాంచ్ చేశారనమాట. మన ఛానల్లో డెడికేటెడ్ గా వీడియో కూడా రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. నాకు కూడా ఈ వెహికల్ పర్సనల్ గా చాలా బాగా నచ్చింది అనమాట. ఆఫ్ రోడ్ లో రైడ్ చేశాను, ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. 18th వెహికల్ విషయానికి వస్తే ట్రయంఫ్ దగ్గర నుంచి స్పీడ్ 400. ఈ వెహికల్ అయితే ఫ్యామిలీకి ఉపయోగపడిద్ది. 400cc బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇది 350cc డౌన్ గ్రేడ్ చేశారు. 400cc వెహికల్స్ ఉంటే మాత్రం పర్చేస్ చేయండి. 350cc నాకు అంత పెర్ఫార్మెన్స్ అయితే ఏమి అనిపించలేదు. 19th వెహికల్ విషయానికి వస్తే ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X. ఇది కూడా మీకు 400cc ఉంటే మాత్రం కొనుక్కోవచ్చు. అడ్వెంచర్ టూరర్ అనమాట. సో ఆఫ్ రోడ్ కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఈ వెహికల్ కూడా చాలా బాగుండిద్ది.
ఫైనల్గా 20వ వెహికల్ విషయానికి వస్తే రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి వెళ్ళాలంటే మాత్రం లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కొద్దిగా మెయింటెనెన్స్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు అనుకుంటే మాత్రం ఈ వెహికల్ మీరు కొనుక్కోవచ్చు. చాలా బరువు అయితే ఉండిద్ది. సో బరువు నేను మోయగలను అనుకుంటే మాత్రం ఈ వెహికల్ మీరు కన్సిడర్ చేసుకోండి. సో ఈ 20 వెహికల్స్లో మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు నచ్చిన వెహికల్ ఏదైనా ఉంది అని అనుకుంటే మాత్రం కొద్దిగా మెయింటెనెన్స్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే మీరు కొనుక్కోండి. ఇంకా ఒక 3 వెహికల్స్ అయితే ఉన్నాయి, వాటిని నేను చెప్పలేదన్నమాట. సో ఇది మీకు మీడియం మెయింటెనెన్స్కి కొద్దిగా ఎక్కువ ఉండిద్ది, హై మెయింటెనెన్స్కి కొద్దిగా తక్కువ ఉండిద్ది. సో ఆ 3 వెహికల్స్ ఏంటంటే ఫస్ట్ వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350. మీకు ఎక్కువ మెయింటెనెన్స్ అయితే ఉండదు, అలా అని చెప్పేసి మీడియంగా కూడా ఉండదు, దానికి రెండింటికి మధ్యలో ఉండిద్ది అనమాట. తర్వాత క్లాసిక్ 350. సో ఇది కూడా అంతే. థర్డ్ వెహికల్ విషయానికి వస్తే హోండా CB 350 RS. హైనెస్ అయినా పర్వాలేదు. సో ఈ వెహికల్స్ అయితే మీకు ఓ మాదిరిగా మెయింటెనెన్స్ ఎక్కువ అనిపించింది అనమాట. సో ఇవి కూడా మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. సో పైన ఇద్దరు కామెంట్స్ అయితే చేశారు కదా, వాళ్ళిద్దరికి ఈ వీడియో ద్వారా నేను రిప్లై ఇచ్చానని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను చెప్పిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో మీకు తక్కువ మెయింటెనెన్స్ కావాలంటే అవి కొనుక్కోండి, మీడియంగా కావాలనుకుంటే కొనుక్కోండి, హై మెయింటెనెన్స్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఈ 20 వెహికల్స్లో ఒకటి కొనుక్కోండి. మీ అందరికీ సింపుల్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రైజెస్ చెప్దాం అనుకున్నాను, కానీ ప్రైజెస్ అయితే కొన్ని ఏరియాలో తక్కువ ఉంటున్నాయి, కొన్ని ఏరియాస్లో ఎక్కువ ఉంటున్నాయి. సో ఇప్పుడు నేను చెప్పిన వెహికల్స్లో ఏదైనా ఒకటి మీకు నచ్చింది అనుకోండి, ఆ షోరూమ్కి వెళ్ళి ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే తెలుసుకోగలరు. సో ఓకేనా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.